నువ్వు చచ్చాక సంపాదించిందంతా నీతోనే వస్తుందనుకున్నావా? నువ్వు సంపాదించిన ధనం ఇనుప పెట్టెలో ఉండిపోతుంది. నువ్వు కట్టుకున్న భార్య ఇంటి గడప దగ్గరే ఆగిపోతుంది. నీ పరివారం శ్మశానం దగ్గర ఆగిపోతుంది. ఆఖరికి నీ కన్న కొడుకు కూడా తలకొరివి దగ్గర ఆగిపోతాడు. ఇన్ని సంవత్సరాలు దేనికోసం ప్రాకులాడావు? అవసరాలకు మించిన డబ్బు కోసమా? ఏది, ఒక్క రూపాయి తీసుకొని పో చూద్దాం. జీతం ఆశించకుండా జీవితాంతం నీకు సేవలు చేసిన నీ భార్య కూడా రాగలిగిందా నీతో పాటు? వాళ్ళు అవసరాల కోసం నిన్ను పావుగా వాడుకున్నారు. నీ పరివారం వచ్చారా నీకు తోడుగా? కాలు కదలకుండా పెంచావుగా నీ కొడుకుని, కనీసం వాడైనా వచ్చాడా? ఎవ్వరూ రారు. చూశావుగా, చివరకు నీ వాళ్లే నిన్ను తగలెట్టేశారు. ఏడుస్తూ పుట్టావు, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. నవ్వుతూ చచ్చిపో, చుట్టూ ఉన్నవాళ్లు ఏడవాలి. అయినా నువ్వు చచ్చాక నీతో వచ్చేది కేవలం నువ్వు సంపాదించిన పేరు మాత్రమే. అందుకే జాగ్రత్త, ఆ పేరుకు మచ్చ రానియకుండా బ్రతకడం మొదలుపెట్టు. జై హింద్.